ఎస్టర్డే ఒక క్వశ్చన్ వచ్చింది నిన్న. నేను ఆన్లైన్ బెట్టింగ్స్కి ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యాను. వాటిలో నుంచి నేను ఎలా బయటకు రావాలి అనేది ప్రశ్న. సర్వసాధారణంగా ఎడిక్షన్స్ ఏమున్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే, నేను తాగుడికి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. నేను సిగరెట్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. ఆన్లైన్ బెట్టింగ్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి అనేది ఎలా ఉంటుందనంటే ఇప్పుడు మన పరిమళక్క ఉంది కదా, పరిమళక్క ఏ డాక్టరు? కాళ్ళ డాక్టర్. పరిమళక్క నాకు తలనొప్పిగా ఉంది అని అన్న రోడ్డు మీద కలిస్తే, ఆ విలియమ్స్ ఇంటికి రా, ఇంటి దగ్గర నేను టెస్ట్ చేసి ఏమన్నా కళ్ళద్దాలు పడతాయేమో చూస్తాను అని అన్నది అనుకుందాం. ఒకవేళ ఆవిడ అలా అంటే, వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. దాని భావం ఏంటి చెప్పండి నాకు. దాని భావం ఏంటి చెప్పండి నాకు. వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే దాని భావం ఏంటి? నీ మీద నమ్మకం లేదు, నువ్వు వేస్ట్ దానివి, నా అంతటి నేను తగ్గించుకుంటానులే, తగ్గిన తర్వాత కలుస్తానులే అన్నట్లుగా. ఇప్పుడు పరిమళక్క ప్లేస్లో దేవుని పెట్టండి, మీ తలకాయ నొప్పి ప్లేస్లో మీకున్నటువంటి అడిక్షన్ పెట్టండి. ఒకవేళ యేసు ప్రభు కలిసి బాబు రా బాబు అని అంటే, వస్తాను కానీ ఎడిక్షన్ తగ్గిన తర్వాత వస్తానులే అంటే దేవుడు ఏమనుకుంటాడు? మీకున్నటువంటి దురభిప్రాయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్గా వెళ్ళాలని. డాక్టర్ దగ్గరికి ఎవడో క్లీన్గా వెళ్ళడం, దేవుడి దగ్గరికి కూడా ఎవడో క్లీన్గా వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎవడో క్లీన్గా వెళ్ళడం. ఒకవేళ నేను మురిగుంట్లో పడిపోయాను, మురిగుంట్లో, గుంటూరు మురిగుంట్లో ఎలా ఉంటుంది తెలుసుగా మీకు, దాంట్లో పడ్డా, అర్థమైందా? కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఎవడైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తాడా, బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడా? అది విషయం. ఒక హాస్పిటల్కి మురికి బట్టలతో ఒక అబ్బాయిని తీసుకెళ్ళగలిగితే, మురికి హృదయంతో యేసు దగ్గరికి వెళ్తానికి ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఫస్ట్ లెసన్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అడిక్షన్ మానేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవద్దు. అడిక్షన్తోనే దేవుని దగ్గరికి వెళ్ళండి. మీకున్నటువంటి దురాలోచనలతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి. మీకున్నటువంటి దురలవాట్లతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి. ప్రభా, నేను ఇదిగో బెట్టింగ్స్ చేసేటువంటి వాడిని, నీ దగ్గరకు వచ్చాను, నాకైతే దీని మీద ఇష్టం లేదు, కానీ నేను మానుకోలేకపోతున్నాను, నీ దగ్గరకు వచ్చాను. ఇది మీరు చెప్పాల్సింది. ఇది నేను నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకనంటే, డ్రగ్ అడిక్షన్స్కి అలవాటు అయిపోయినటువంటి నేను 2 రోజులు కనుక ఇంజెక్షన్ ఎక్కకపోతే నాకు వచ్చేటువంటి నొప్పులు భయంకరంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు సడన్గా మానేస్తే చచ్చిపోతావు అని అన్నాడు. అయితే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా, ఇది నేను తీసుకోదలుచుకోవట్లేదు, మళ్ళీ ఈ నొప్పితో నీ దగ్గరకు వస్తున్నాను, నేను 2 రోజులు తీసుకొని నాకు నొప్పి వస్తుంది, నీ దగ్గరకు వచ్చాను, నువ్వే చూసుకో. దేవుడు తనకు ఉపయోగించాల్సినటువంటి శక్తిని ఉపయోగిస్తాడు. నీకు నిగ్రహ శక్తి ఇస్తాడో, లేకపోతే ఆ అలవాటు నీలోంచి ఆశ్చర్యంగా తీసేస్తాడో నాకు తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా డీల్ చేస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే దేనిపైనైనా విజయాన్ని ఇస్తాడు. నేను ఒక్క ఆన్లైన్ గేమింగ్స్ గురించి కానీ బెట్టింగ్స్ గురించే కాదు, ఎనీథింగ్. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది ఇటు సైడు పబ్జి ఆడేవాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. నేను ఆ మాట చెప్తున్నప్పుడు ఒకళ్ళొకళ్ళ మొహాలు చూసుకొని కొంచెం నోరు కదిపే విధానం చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఆడేవాడో. ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్, మీలో ఉన్నారు పబ్జి ఆడేవాళ్ళు, అర్థమైందా? చాలా భయంకరమైంది. కాబట్టి మీరు సమస్యతో దేవుడికి వచ్చేయండి. అవన్నీ ఎలా మానుకోవాలో నేను చెప్పను, దేవుడి దగ్గర రమ్మని చెప్తాను నేను, అంతే. ఆయన మానిపిస్తాను. ఓకే, అయితే ఇంకొక సహాయం చెప్తాను దీంతో పాటు. ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క సహాయం కోరుకోగలిగితే బాగుంటుంది. ఏంటనంటే, మనకంటే కొంచెం పెద్దోళ్ళు, అబ్బాయి అయితే పెద్ద అన్నయ్య, అమ్మాయి అయితే పెద్ద అక్క, ఎవరితో అయినా కొంచెం దగ్గరయ్యి నాకు కొంచెం సహాయం చేయండి. ఏం సహాయం చేయాలి? రోజుకోసారో, 2 రోజులకోసారో, 3 రోజులకోసారో బైబిల్ చదువుకున్నావా ఈరోజు, ఎలా ఉంటున్నావు నువ్వు అని అడగండి చాలు. అలాగా ఒకళ్ళు నన్ను అడిగేవాళ్ళు ఉంటే
ఒకళ్ళకి నేను బాధ్యతను ఇవ్వగలిగితే నన్ను నేను కాపాడుకోవడం సులభం అవుతుంది. దాన్నే అకౌంటబిలిటీ అంటారు. అదొక్కడుంటే సరిపోదు. ఓకే.